నమస్కారం అండి. సుధా న్యాచురల్ హీలింగ్ ఛానల్కి సుస్వాగతం అండి. ఈరోజు నేను కొంచెం కామన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అవి చెప్తానండి. ఇప్పుడు మనము కలర్ థెరపీ చేసేటప్పుడు కానీ, లేదా అక్యుప్రెషర్ కానీ, సీడ్ థెరపీ కానీ, ఏదైనా కానీ మనము ప్రెగ్నెంట్ లేడీస్కి చేయొద్దండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చెయ్యొద్దు. అండ్ పీరియడ్స్ టైంలో, ఆడవాళ్ళకి పీరియడ్స్ టైం ఉంటుంది కదా, ఆ టైంలో కూడా చెయ్యకండి. ఓన్లీ ఇప్పుడు పీరియడ్స్ పెయిన్ది కలర్స్ కానీ అవి వేసుకోవచ్చు, కానీ ఇక వేరే ఏది అప్పుడు అప్లై చేయకండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు వేసుకోవాలి? కలర్ థెరపీ ఏదైనా కానీ మనకి కలర్స్ వర్క్ అయ్యేదే లైట్ వల్ల, సన్లైట్ వల్ల వర్క్ అవుతుంది. కాబట్టి ఇవి డే టైంలో కలర్ థెరపీ చేసుకోవడం చాలా మంచిదండి. రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది, బాగుంటుంది. నైట్లో కలర్స్ వేసినప్పుడు బ్లాక్ పనిచేస్తుంది, మిగతా కలర్స్ అంతలాగా పనిచేయదండి. దాని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, మనం ఏంటంటే ఒక 50% పనిచేస్తుంది అని అనుకోవచ్చు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎమర్జెన్సీలో మనం నైట్లో కూడా వేసుకోవచ్చు, అందులో ఏమీ ఇది లేదు. కానీ అది పనిచేయడం కొంచెం తక్కువగా ఉంటుందండి. ఈ కలర్స్ అప్లై చేసుకోవడం డే టైంలో వేసుకుంటారు కదా, మీరు కలర్స్ కానీ లేదా సీడ్ థెరపీ కానీ ఏదైనా అక్యుప్రెషర్ కానీ ఏది చేసినా కూడా మీరు చేసిన తర్వాత మీ బాడీలో ఏం చేంజెస్ ఉంటుంది అన్నది కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయాలండి. మీకు మీ ప్రాబ్లం తగ్గిపోయిందనుకోండి, జస్ట్ మేబీ ఒక్కరోజు ఎక్స్ట్రా వేసి, అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రాకూడదు, రిటర్న్ అవ్వకూడదు, అంటే ఆ ప్రాబ్లం మళ్ళీ రాకూడదు అని ఒక్కరోజు ఎక్స్ట్రా వేసి ఆపేయాలండి. ఓకే, మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆపేయాలి. అది మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ పోతే మీకు దాని ఎఫెక్ట్ మళ్ళీ రివర్స్ కొడుతుంది. ఓకేనా? సో అదే గుర్తుంచుకోండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, నేను ఇప్పుడు మనము కలర్ థెరపీ డే టైంలో చేసినప్పుడు నైట్లో సీడ్ థెరపీ చేసుకుంటే మంచిదండి. సీడ్ థెరపీకి అలాంటిది ఏమీ లేదు, అంటే డే టైంలో చేసుకోవాలి, నైట్లోనే చేసుకోవాలి అలా ఏం లేదండి. అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు. సీడ్ థెరపీ కాబట్టి అది ఆల్మోస్ట్ మీరు ఓవర్ నైట్, అంటే నైట్ మొత్తం మీరు పడుకునే ముందు సీడ్స్ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తీసియొచ్చండి. అదేమి ప్రాబ్లం లేదు మీకు. దట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నైట్లో సీడ్ థెరపీ చేసుకోవచ్చండి. ఇంకొకటి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అక్యుప్రెషర్ ఏదైతే ఉందో అది మీరు ఇలా బటన్ వేల్తో ఇలా ప్రెస్ చేసుకోవడం అలా చేసుకోవచ్చండి. మీకు పాయింట్స్ చెప్తాను, నేను ఏ పాయింట్ చెప్పుంటానో ఆ పాయింట్ మీకు గూగుల్లో వెతికితే మీకు దొరికిపోతుందండి. ఇప్పుడు నేను లివర్ 3 పాయింట్ చెప్పానంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు ఆ పాయింట్ లొకేషన్ కూడా చూపిస్తుంది. దాన్ని మీరు ఈ బటన్ వేల్తో 20 టైమ్స్ ప్రెస్ చేసుకోవచ్చండి 2 కాళ్ళు. అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకే, ఇంకొకటి అడ్వాన్స్ కలర్ థెరపీ, అంటే 6కి కలర్ థెరపీ కూడా నేను ఇందులో వీడియోస్లో చెప్తూ ఉంటానండి. అది ఎక్కడ అంటే ఉట్టి ఈ 2 వేల్లో ఉట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే ఉంటుందండి. అండ్ ఏది ఉన్నా కూడా జస్ట్ ఇలా డాట్స్ చెప్తానండి. నేను ఇలా డాట్స్ చెప్తాను, మీరు ఆ పొజిషన్ని కరెక్ట్గా చూసుకొని, నేను ఏ కలర్ అయితే అప్లై చేశానో అదే కలర్ అప్లై చేయాలి, కరెక్ట్గా ఆ పొజిషన్లోనే అప్లై చేయాలి. మీరు అది ఈ 6కి కలర్స్ మాత్రం మీరు మ్యాక్సిమం 30 minutes నుంచి 1 hour చాలండి. అది మాత్రం తీసేసేయండి. మిగతా నార్మల్ కలర్ థెరపీ ఏదైతే ఉందో మీరు అది మీ సిచ్యుయేషన్ బట్టి మీరు ఉంచుకోవచ్చండి. ఈవెన్ 6 hours దాకా కూడా ఉంచుకోవచ్చు, ఏం తప్పులేదు. కానీ మినిమం 2 to 3 hours ఉంచుకుంటే మీకు దాని రిజల్ట్ అన్నది తొందరగా వస్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ.